హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో చిన్న గార్డెన్ ఏరియాను చూపిస్తున్నాను. చూడండి, చిన్న మందారపు చెట్టు ఉంది. దానికి ఇప్పుడిప్పుడే చిన్నగా పూలు పూస్తున్నాయి. ఇదే ఫస్ట్ పువ్వు చూడండి. దాని పక్కనే కరివేపాకు చెట్టు కూడా ఉంది. అది కూడా చిన్న చెట్టు, చాలా చిన్నదంటే చిన్నది. రీసెంట్గా పెట్టాము. దాని పక్కన చూపిస్తున్నాను, మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు 3 years అవుతుంది ఆ చెట్టు పెట్టి, కానీ ఇంకా కాయలైతే కాయలేదు. దాని పక్కనే గోరెంటాకు చెట్టు ఉంది చూడండి. ఇది గోరెంటాకు చెట్టు ఇందులోనే ఉంది. దాని పక్కనే సపోటా చెట్టు ఉంది చూడండి. సపోటా చెట్టు కూడా పెట్టి 2 years అవుతుంది, కానీ ఇంకానైతే కాయలు కాయలేదు. పూత పూస్తుంది అంతే. అని మళ్ళీ దాని పక్కనే ఇప్పుడు మనకి ఏంటి అంటే కొబ్బరి చెట్టు ఉంది చూడండి. కొబ్బరి చెట్టు ఇది కూడా 3 years అవుతుంది పెట్టి, ఇంత పెద్దగా అయింది. దాంట్లోనే ఇప్పుడు చూపిస్తున్నాను ఒకటి దానిమ్మ చెట్టు ఉంది చూడండి. ఇప్పుడు చిన్న చిన్నగా కాయలు కాస్తుంది దానిమ్మ చెట్టు, చిన్న కాయలు. మా తులసి కోట, మా ఇంట్లో తులసి కోట చూడండి. ఇప్పుడు దాని పక్కనే చూడండి, ఇది ఏం చెట్టు అంటే బిల్వ చెట్టు. మా ఇంట్లో మేము పెట్టుకున్నాము అండి, కానీ ఇప్పుడు చాలా వరకు ఏమంటున్నారు, కొందరు అంటున్నారుగా బిల్వ చెట్టు ఉండకూడదు ఇంట్లో, టెంపుల్స్లో మాత్రమే ఉండాలి అని అంటున్నారు. చెప్పండి, మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. బిల్వ చెట్టు ఇంట్లో ఉండొచ్చా ఉండరాదా అని దానికి నాకు క్లారిటీగా ఇచ్చి చెప్పండి. చూడండి చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా అయింది. ఇంత పెద్దగా అంటే చాలా పెద్దగా అయింది. నేను అప్పుడప్పుడు టెంపుల్స్కి తీసుకెళ్తాను, మాలలల్లి టెంపుల్లో దేవునికి ఇవ్వడానికని తీసుకెళ్తాను నేను. ఈ చెట్టు తెలుసా అండి మీకు? ఈ చెట్టు తెలిస్తే దాన్ని కామెంట్ చేయండి. ఈ చెట్టు మా ఇంట్లో ఉంది. ఇప్పుడే చిన్నగా పూలు పూయడం స్టార్ట్ చేస్తుంది, చిన్న మొగ్గలు వేసింది చూడండి. ఇది ఒకటి, దీని పక్కనే ఇంకొక మొగ్గ కూడా ఉంది. దాన్ని చీమలు పట్టాయి చూడండి, ఎన్ని చీమలు ఉన్నాయి, ఫుల్ చీమలు పట్టాయి. దాని పక్కనే మల్లె చెట్టు కూడా ఉంది. ఇది ఒక చెట్టు అండి. ఇది అట మనకు కిడ్నీలలో స్టోన్స్ వస్తే ఈ ఆకు తినడం వల్ల కిడ్నీలలో స్టోన్ తగ్గుతాయి అని అంటారు. ఈ చెట్టు అదేనండి. దాని పక్కనే రోజ్ చెట్టు, చిన్న రోజ్ చెట్టు, చిన్నగా పూస్తుంది, పూలు బాగా పూస్తుంది, ఇలా గుత్తులాగా వస్తుంది. దాని పక్కనే వైట్ రోస్ ఉంటుంది. వైట్ రోస్ కూడా చాలా బాగా పూస్తుంది. మేము కొన్ని రోజులు ఊరికి వెళ్ళామండి. ఊరికి వెళ్ళేసరికి ఇన్ని పూలు పూచి ఇలా ఎండిపోయాయి, చాలా వరకు పూలు పూసాయి. దాని పక్కనే నిమ్మ చెట్టు చూడండి. ఈ నిమ్మ చెట్టు మాత్రం ఎప్పటికీ సీజన్లో కాయలు కాస్తూనే ఉంటుంది. ఈ ఇయర్ మొత్తం కాస్తూనే ఉంటుంది, చాలా వరకు కాయలు కాస్తుంది. సమ్మర్లో కాకుండా ప్రతిసారి కాస్తూనే ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.